జై శ్రీరామ్. ఇవాటి ఆధ్యాత్మిక విశేషంలో మరొక విషయం చెప్పుకుందాం. కొన్ని సంవత్సరాల క్రితం ఒక పెద్దవాళ్ళు చేసిన పెళ్లిళ్ళైతే ఏ వివాహం అయినా కూడా ఒక అనుబంధం ఒకరు చెప్పుకోవాలంటే భార్యాభర్తల అనుబంధం అంటే ఎప్పుడు కూడా పురాణంలో కలిగిన సీతారాముల్లాగా, పార్వతీ పరమేశ్వరులాగా, లక్ష్మీనారాయణలాగా ఇలా మనం ఒక కంపేర్మెంట్ చేస్తూ ఉండేవారు. ఇద్దరు దంపతులు వెళ్ళి ఆశీర్వదిస్తామా, నువ్వు లక్ష్మీనారాయణలో కలకాలం ఉండమ్మా, పార్వతీ పరమేశ్వరులో చల్లగా ఉండమ్మా, సీతారాముల్లా ప్రేమగా ఉండమ్మా, ఇలా చెప్పడం జరిగింది. అయితే ఎందుకు ఈ విధంగా ఎందుకు ఉండేదంటే పూర్వకాలం జస్ట్ అప్పటికి ఇప్పటికి చిన్న స్మాల్ డిఫరెన్స్ అనమాట. అప్పుడు ఎలా ఉండేదంటే భర్త ఇంటికి రాగానే ముందు తను తలుపు తీయడానికి ముందుకు వచ్చేసి అతను అతని చేతిలో ఉన్న బ్యాగ్ తీసుకుని లోపలికి వెళ్ళి పెట్టుకుని పిల్లలందరూ కూడా నాన్న వచ్చారు కాబట్టి లేచి చిన్నపిల్లలైనా పెద్దలు లేచి నిలబడడం ఒక రెస్పెక్టబుల్గా ఉండేది అనమాట. ఆ ప్రేమకి అతను ఎంత కష్టపడి వచ్చినా కూడా వీళ్ళందరూ ఇలా ఉండేసరికి ప్రశాంతంగా అందరి దగ్గరికి వచ్చింది. ఏమన్నా క్లాస్ స్కూల్కి వెళ్ళావా, ఇవాళ హోంవర్క్ చేసుకున్నావా, వాళ్ళ వరకు పడుకోండి అన్న వేరే అని చెప్పి తను అమ్మాయి మంచినీళ్ళు తాగని గ్లాస్తో మంచినీళ్ళు తీసుకొస్తే ఎంత సేద తీర్చేవాడంటే పొద్దునుంచి కష్టపడిన వాడు ఆ గ్లాసులు తాగ్గానే భార్య మొహం చూసుకుని ఇంత రిలాక్సింగ్గా అయిపోయాడు. ఇప్పుడు అసలు ఆ కంపేర్మెంట్ లైఫ్ ఉండేది కాదు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఆ పరిస్థితి ఏమైపోయిందంటే అంత పొద్దునుంచి కష్టపడి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిందంటే తన భార్య మొహం చూసి తను రిలాక్స్ అయిపోతాడు. కానీ వీడేంటి చూడండి, మా ఆఫీసులో పక్క ఆవిడ మా అంత బిల్లు వాళ్ళు ఆ బిల్లు కొనుక్కున్నారు, 2 కోట్లు పెట్టి కొనుక్కున్నారు, మనం అది చేయించుకుందిట ఇది చేయించుకుందిట. ఈ ముందు రాగానే మొదలు పెట్టేసరికి అబ్బా ఏంట్రా ఈ బాధ, నాకు ఆఫీసులో స్ట్రెస్ అయ్యి వచ్చాను, మళ్ళీ ఈ బాధ ఏంటి. సరే పోనీ తను కూడా ఉద్యోగం చేసుకున్నామో అంటే అక్కడ ఉద్యోగంలో ఆఫీసర్ వాళ్ళ గొడవలు ఆ విషయాలే వస్తున్నాయి తప్ప వీళ్ళిద్దరి మధ్యన ఎఫెక్షన్గా మాట్లాడుకోవడం అనేది జరగట్లేదు. పిల్లలు అంతకుముందే వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు వచ్చేసరికి తల్లిదండ్రులు వచ్చేసరికి టీవీ చూసి చూడకూడదు, మొబైల్ చూసి చూడకూడదు, వీళ్ళ దగ్గరికి ఎప్పుడు దగ్గర అవుతారండి. సో అప్పుడు అనుబంధాలు అలా ఉండడానికి కారణం ఏంటంటే ఇప్పుడు అనుబంధాలు ఎలాగ ఉన్నాయి. కానీ ఏ భార్యాభర్తల మధ్య రిలేషన్ బాగుండాలంటే తప్పనిసరిగా మనం ఆ విధంగా నడుచుకోవాలి. అయితే మన తరాలు మారాయి, మార్గాలు మారాయి, ఎలాంటి శాసనాలు మాట్లాడతాం కానీ ఎప్పుడు మారినా కూడా మన హిందూ సంప్రదాయంలో భార్యాభర్తలు అందరూ మారలేదండి. కానీ దాన్ని మనం వేరే చూసుకుని చెడు త్వరగా నేర్చుకుంటున్నాం కానీ మంచిని వదిలేస్తున్నాం. ప్రతి భార్య ఇంటికి తన భర్త రాగానే అలా ఉండగలిగితే వాళ్ళ అభిమానులు చాలా బాగుంటాయి. 10 మంది 15 మంది పిల్లలు కన్నా వాళ్ళ అభిమానులు అలాగే ఉండేవి. ఇప్పుడు ఒక 2 పిల్లలు పట్టుకుని ఎడమొహం పెడమంగా అయిపోతున్నారు వాళ్ళు. కారణం ఏంటంటే ఇటువంటి సంప్రదాయం లేదు. ఒక్కసారి ఆచరించి చూడండి, భార్య ఎంత ఆనందపడుతుందో. ఏదైనా ఉండేసరికి మరి ఇవాళ మా ఫ్రెండ్ ఒక బాక్స్ తీసుకొచ్చింది, ఎంత బాగుండిందో, అదే తన భార్య ఉండి కూర ఉంటే అబ్బా ఇవాళ చాలా బాగుండేవి, కూర బాగుందంటే ఎంత ఆనందపడిపోతుంది. కాఫీ ఇవ్వగానే కాఫీ చాలా చాలా టేస్ట్ వెరీ గుడ్, చాలా మంచి కాఫీ ఇచ్చేవి అని అనగా ఎంత ఆనందపడిపోతుంది. అలాగే తన భర్త పట్టుకొచ్చి చీర చూడగానే ఇది తీసారా, మేము అలాంటి తీసుకుంటే బాగుందేమో అండి, ఆ పక్కన ఉన్నవాడు చాలా బాగా తీసుకుంది అలా అనకుండా ఎంత ప్రేమ అండి, నా మంది చీర కట్టి బాగుంది, చాలా బాగుందండి అందుకని భర్త మొహంలో ఆనందం చూడండి. ఈ అఫెక్షన్స్ అయినా మనం ఎందుకు మిస్ అయిపోతున్నాం అంటే ఆ సంప్రదాయం వదిలేస్తాం మనం. ఇప్పుడంతా మనం ప్రతి దానికి కాంపిటీషన్ లైఫ్లోకి వెళ్ళిపోతున్నాం, కంపేర్మెంట్ లైఫ్లోకి వెళ్ళిపోతున్నాం. ఈ 2 వదిలేసుకుంటే ఎప్పుడు నిశ్చయంగా ప్రతి దంపతులు ప్రతి పిల్లలు ఆనందంగా ఉంటారు. జై శ్రీరామ్.